హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం చికెన్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తెచ్చానండి. ఇప్పుడు మనం 5-6 పచ్చిమిర్చి, 1 ఎర్రగడ్డ, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ అంతా ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి, లేదంటే చికెన్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడాక ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడాక ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఈ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్ట్ వస్తుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే ఎర్రగడ్డలు తొందరగా వేగుతాయి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి చికెన్. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అంతా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫ్రెష్గా దంచుకున్నానండి. మార్కెట్లో కూడా దొరుకుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మనం టమాటాలు ముందుగా వేసుకుంటే చికెన్ గట్టిగా అవుతుందండి, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు 2 గ్లాసులు అయితే సరిపోతాయండి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ అంతటిని కలుపుకొని ముక్క ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి చికెన్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్. మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.